హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంటి దగ్గర ఆకుకూరలు కూరగాయలు ఇలా మొక్కలు పెంచుకునేవారు రోజు నీళ్లు పోయాలా లేదా ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి అని అడుగుతున్నారండి. దానికోసం ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. కొందరు డాబా పై భాగం అంటే మిద్దు పైన ఇలాగా కొంతమంది పెంచుకోవడం చూపిస్తున్నారు. ఇది కరెక్టేనా కాదా, పెంచుకోవడానికి వీలవుతుందా లేదా అని అడుగుతున్నారండి. అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలన్నీ కూడా ఒక చిన్నపాటి డాబా పైన ఉన్నాయండి. ఇవన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళ తోడల్లుడి గారు డాబా పైన ఉన్నాయన్నమాట. ఆయనది వచ్చేసి రుస్తుంబాద. వాళ్ళ ఇంట్లో చిన్న శుభకార్యం నిమిత్తమని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాబా పైకి ఎక్కితే ఈ మొక్కలన్నీ ఇలా కనిపించినాయి అన్నమాట. చూడండి మీరు, చాలా రకరకాల మొక్కలు ఈ డాబా పైన ఆయన పెంచుతున్నారు. అంటే ఆయన మొక్కల వ్యాపారం చేస్తారన్నమాట. కాబట్టి వీటిపైన చాలా అవగాహన ఉండడంతో ఇలా చిన్నపాటి డాబా పైనే పెద్ద తోటలా అనిపిస్తుంది. దాని పైకి ఎక్కి చూసినప్పుడు ఇలా పెంచుతున్నారన్నమాట ఆయన. అంటే కింద చోటు లేని వారు ఇలా డాబా పైన పెంచుకోవచ్చండి. దానికి అభ్యంతరం ఏమీ లేదు. డాబా పైన ఎక్కువ ఎండ ఉండడం వల్ల పోతాయని గట్ట ఏమీ అనుకోకర్లా. మొక్క ఎప్పుడు కూడా మరీ ఎక్కువ ఎండ అయితేనే కానీ మాదిరి ఎండకి చావదండి. ఎక్కువగా వర్షానికే కుళ్ళిపోవడము తెగులు రావడము జరుగుతుంది, కానీ ఎండకి చనిపోదు. మరీ బాగా ఎండ ఎక్కువయ్యి మనం నీళ్లు వేయలేనప్పుడే అది చనిపోతుంది, కానీ ఒక మాదిరి ఎండకి చనిపోదు. కాబట్టి కింద స్థలం లేని వారు ఎవరైనా సరే ఇలా డాబా పైన చక్కగా ఇలా వేసుకోవచ్చండి. చూడండి, చాలా అందంగా ఇతను ఈ మొక్కలన్నీ కూడా ఈ డాబా పైన వేశారు. ఇంకా ఈయన డాబా మీద చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. వాటి పేర్లేంటో మొక్కలేంటో కూడా మనకు తెలియదు. మేమైతే ఆకుకూరలు కూరగాయలు ఇలా పంట మొక్కలు వేస్తాం తప్ప ఇట్లాంటి రకరకాల మొక్కలు మేము ఎప్పుడూ వేయలేదండి. అయితే ఈయన మొక్కల వ్యాపారం చేస్తారు కాబట్టి ఇలా చాలా రకాల మొక్కలు తీసుకొచ్చి ఈ డాబా పైన వేసారన్నమాట. నిజంగా ఈ డాబా ఎక్కి చూసాక నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఏదో ఒక చిన్నపాటి తోటలోకి, పువ్వుల తోటలోకి, కూరగాయలు ఆకుకూరల తోటలోకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. అంత చక్కగా ఉంది ఈ డాబా పైన. ఈయన ఈ మొక్కలు పెంచడానికి పనికిరాని సాల్తీలు, అంటే మనం పాడేసి సాల్తీలు సహితం ఈ మొక్కలకి వినియోగించుకున్నారండి. అంటే మనం బియ్యం తెచ్చుకుంటాం కదండి, బియ్యం సంచులు, అవి పాడేస్తాం. అట్లాంటి బియ్యం సంచులు, కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, ఆ తర్వాత కుండీలు, ట్రైలు, ఇలా అనేక విధాలుగా అనేక మొక్కల్ని అనేక రకాలుగా వాటిలో మట్టేసి ఈయన పెంచుతం చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఒక మట్టి పట్టగలిగింది దేంట్లో అయినా, ఏ సాల్తీలైనా పెంచుకోవచ్చు అనేది మనం ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు. ఇంకా మీలో ఇలా బిల్డింగ్ పైన పెంచుకోవాలనుకున్న వారు మనకు వృధాగా పోయే బియ్యం సంచులు కానీ, లేదా పెద్ద పెద్ద కవర్లు ఉంటాయి కదండి, కవర్లు కానీ, లేదా ట్రైలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఇట్లా దేంట్లో అయినా సరే మనం మట్టేసి దాంట్లో మొక్కలు పెంచుకోవచ్చని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చండి. ఇంకా చాలామంది ఇంటి దగ్గర పెంచుకుంటున్నామండి, కానీ మాకు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పోయాలో తెలియట్లేదు. వీటికి రోజు నీళ్లు పోయాలా లేదా రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ అలా పోయాలని అడుగుతున్నారండి. దీని గురించి ఎవ్వరూ కూడా చెప్పలేరండి. దీనికి ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పోయవలసి వస్తుంది అనేది మనం ఎవరు కూడా చెప్పలేం. ఎందుకంటే అప్పటి వాతావరణాన్ని బట్టి, మీరు వేసిన నేలను బట్టి, వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. కానీ దీనికి లెక్కవారీగా ఈ రోజుకి పొయ్యాలి, లేదా వారానికి ఒకసారి పెట్టాలి, 2 సార్లు పెట్టాలి, లేదా రోజు పెట్టాలి అనేది ఎవరు కూడా చెప్పలేమన్నమాట. ఎప్పుడు కూడా మనం మొక్క నీళ్ళు అడుగుతుందా లేదా అనేది అవగాహన చేసుకుని దానికి వాటర్ పెట్టవలసి వస్తుంది. ఉదాహరణకి ఒక వంగ తోటను తీసుకుందామండి. ఆ వంగ తోట ఇసుక నేలలో ఉంటే వారానికి 2 సార్లన్నా నీళ్లు పెట్టవలసి వస్తుంది. అదే వంగ తోట నల్లరేగడి భూమిలో ఉంటే వారానికి ఒక్కసారి నీళ్లు పెడితేనే సరిపోద్ది అన్నమాట. అది కూడా కాలం బట్టి ఉంటుంది. అదే వేసవకాలం అయితే ఇంకా ముందే నీళ్లు పెట్టేయవలసి వస్తుంది. అదే వర్షాకాలం అయితే వర్షాలు కురిసినప్పుడు నీళ్ళు అవసరమే ఉండదు. అదే శీతాకాలం అయితే మరీ ఎక్కువ రోజులకి, అంటే 4 రోజులకి పెట్టేది 5 రోజులకి 6 రోజులకి పెడితే సరిపోద్ది. అక్కడ మనకి భూమి ఆరిపోవడాన్ని బట్టి, మొక్క వదులుతాన్ని బట్టి పెడతారు, కానీ ఖచ్చితంగా ఇన్ని రోజులకి నీళ్లు పెట్టాలనేది ఎవరు కూడా చెప్పలేరన్నమాట. రైతు తోటకూర కానీ, గోంగూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ ఇలా మళ్ళీ కట్టినప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది నీళ్లు పెట్టాలనేది చూడండి. వెళ్ళి చూస్తాడు, దానికి పదును ఉందా, ఆరిపోయిందా, చిన్నగా చీమనెరలో కొట్టిందా లేదా అని చూస్తాడు. ఎప్పుడైతే పదును ఆరిపోయింది, ఇది నీళ్ళు అడుగుతుందంటే అప్పుడు పెడతాడు. కానీ నీళ్లు పెట్టేసి వారం రోజులు అయిపోయింది పెట్టాలి, లేదా నిన్న నీళ్లు పెట్టేసాం కదా ఇంకా వారం రోజుల దాకా అవసరం లేదు అనేది ఉండదన్నమాట. అక్కడ
కాసే ఎండలను బట్టి, నేలను బట్టి, వీటిని బట్టి మాత్రం నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇన్ని రోజులకి పెట్టాలనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేమన్నమాట. కాబట్టి ఇంటి దగ్గర పెంచుకునేవారు ఎవరికి కూడా ఇన్ని రోజులకి నీళ్లు పెట్టాలనేది చెప్పలేమండి. ఫస్ట్నే ఏమీ తెలియదు ఎవరికైనా సరే, ఏదైనా సరే మొదలు పెడితేనే కదా తెలుస్తుంది. అలా మీరు పెంచుకుంటూ ఉండే కొద్ది మీకే అనుభవం వచ్చేస్తుంది అన్నమాట. అనుభవాన్ని మించిన జ్ఞానం లేదన్నట్టుగా కొన్ని రోజులు మొక్కలు పెంచేటప్పటికి మీకే ఈ మొక్కకి నీళ్లు పెట్టాలి, ఈ మొక్కకి నీళ్లు పెట్టక్కర్లేదు అనేది అన్నీ కూడా మీకే మెల్లమెల్లగా అన్నీ అర్థమైపోతాయండి. ఒకటి ఫస్ట్గా మీరు పెంచుతుంటే మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏ మొక్క అయినా సరే బాగా వాడిపోతుంది లేదా భూమి ఆరిపోయింది, నల్లరేగడి భూమి లాంటిదైతే నెరలు కొట్టేస్తున్నాయి అంటే నేను నీళ్లు పెట్టండి. కానీ మామూలుగా అది అడగకుండా నీళ్లు పెట్టకండి. రెండవది, రైతులు ఎలా పెంచుతున్నారో తెలుసుకోండి, కానీ వాళ్ళు పెంచినట్టుగా మాత్రం ఫాలో అవి పెంచకండి. మనం ఇక్కడ పెంచుకునేది ఎందుకంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలని. ఆ రైతులు పెంచిన దాంట్లో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడతారు కాబట్టి అది హానికరమని మనం ఇలా పెంచుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రకృతి సిద్ధంగా మాత్రమే వీటిని పెంచుకోవాలండి. అంటే ప్రకృతిని వీటికి అలవాటు చేయాలండి. ఎంత ఎండైనా తట్టుకుండేలా, ఎంత వర్షమైనా మొక్క కుళ్ళిపోకుండా ఇలా మనం ప్రకృతికి వీటిని వదిలేస్తే ప్రకృతిని ఇది అలవాటు చేసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం రసాయనిక ఎరువులు వాడమో అప్పుడే ఆ మొక్క ప్రకృతికి అలవాటు పడిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టు కూడా నీళ్లు కూడా మనం బాగా తక్కువగా పోసుకోవాలి. పోసినప్పుడు బొది నిండా లేదా మొక్కకి ఎన్ని కావాలితే అన్ని పూర్తిగా పోసేయాలండి. కానీ ఎక్కువ రోజులు అవ్వాక అంటే మళ్ళీ మొక్క వాడిపోతుందని కానీ లేదా నెరలు కొట్టేస్తుందని కానీ అనిపిస్తేనే మాత్రం మళ్ళీ నీళ్లు పోయాలన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు మొక్క పూర్తిగా ప్రకృతికి అలవాటు పడిపోద్దండి. అప్పుడు వీటికి ఆ పురుగులు పట్టడం కానీ లేదా తెగుళ్ళు రావడం కానీ ఇలాంటివి జరగవన్నమాట. రైతులు పెంచుతున్న మొక్కలకి పురుగు పట్టడానికి, తెగుళ్ళు రావడానికి ప్రధాన కారణం రసాయనిక ఎరువులు వాడకమేనండి. రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల మొక్క అత్యంత వేగంగా ఎదిగిపోతుంది. మొక్క బాగా గొల్లొచ్చేస్తుంది అనమాట. ఎండ నుంచి తట్టుకోలేదు కాబట్టి దానికి నీళ్లు కూడా ఎక్కువ పెట్టవలసి వస్తుంది. అలా రసాయనిక ఎరువులు వేసి నీళ్లు ఎక్కువ పెట్టినప్పుడు ఆ మొక్క బాగా గొల్లెరిగిపోయి 15 రోజుల్లోనే ఎదిగిపోతుంది. అంటే నెలలో ఎదగవలసిన మొక్క 15 రోజుల్లోనే ఎదిగిపోద్ది. అంటే ప్రకృతికి అది ఏమాత్రం కూడా అలవాటు పడదన్నమాట. కాబట్టి దానికి తెగుళ్ళు వచ్చేస్తాయి, పురుగు పట్టేస్తుంది. అలా కాకుండా అదే తోటకూర మొక్క ఎక్కడన్నా విడిగా మొలిచినప్పుడు అది చాలా స్లోగా, అంటే రైతు 15 రోజుల్లో పెంచే మొక్కని అది దాదాపు నెలలాళ్ళు పైనే పడుతుందన్నమాట మొక్క ఎదగడానికి. అంత స్లోగా ప్రకృతిని అలవాటు చేసుకుంటా, అంటే ఎండ నుంచి తట్టుకుంటూ స్లోగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి చీడ పట్టదు, ఒక తెగులు రాదన్నమాట. ఇదే విధంగా మనం ఇంటి దగ్గర పెంచుకున్నప్పుడు కూడా ఇదే ప్రకృతిని, అంటే వాతావరణాన్ని మొక్కకి మనం అలవాటు చేసినప్పుడు రైతుల్లా కాకుండా మనం వాటికి పురుగు మందులు కానీ లేదా వేరే ఏ రసాయనిక ఎరువులు కానీ వాడవలసిన అవసరం ఉండదన్నమాట. కాబట్టి మీరు ఇంటి దగ్గర పెంచుకున్న ఏ మొక్కనైనా సరే వాతావరణాన్ని అలవాటు చేయండి. అది ఎంత ఎండనైనా తట్టుకుండేలా, ఎంత వర్షానికైనా పోకుండా ఉండేలా మనం వాతావరణానికి వదిలేద్దామండి. బాగా తప్పదు, ఈ మొక్క వాడిపోతుంది లేదా భూమి బాగా నెరకొట్టేస్తుంది అన్నప్పుడు మాత్రమే దానికి నీళ్లు వేయండి. కొంతమందికి తెలియక ప్రతిరోజు నీళ్లు పోసేస్తారండి. ప్రతిరోజు నీళ్ళు అనేది కనీసం మే నెలలో కూడా అవసరం ఉండదన్నమాట. ప్రతిరోజు నీళ్లు పోస్తే పైన పాకుడి కింద పచ్చగా కట్టేసి అది లోపలికి, అంటే చీమనేర ఎప్పుడైతే తీయదో అప్పుడు లోపలికి నీళ్ళు వెళ్ళవన్నమాట, పైన ఉండిపోద్ది. అప్పుడు ఆ మొక్క ఏర్లు కూడా బాగా పైనే వేసేసుకుంటుంది. అంటే నీరు ఏ విధంగా ఎంతలోతే చెమ్మ తరుగుతుందో అంతలోతే మొక్క వేర్లు వెళ్తాయి. కాబట్టి మనం డైలీ నీరు పోయడం వల్ల ఏమవుతుందంటే పైన పాకుడి కట్టేసి పైనే ఉంటుంది కాబట్టి మొక్క ఏర్లు కూడా పైకి వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా ఆరిపోయాక మనం వేస్తేనే నీరు లోపలికి వెళ్తుంది కాబట్టి ఏర్లు కూడా లోపల వేసుకుంటాయండి. కాబట్టి డైలీ మాత్రం అసలు నీళ్లు పోయవద్దు ఏ మొక్కకైనా సరే. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.